హాయ్ ఫ్రెండ్స్, మేమైతే మన హైదరాబాద్లో ఉన్న జూ పార్క్ అయితే వెళ్ళాము. మేము ఇది వర్కింగ్ డేలోనే వెళ్ళాము, నాట్ ఆన్ వీకెండ్స్. ట్యూస్డే రోజు వెళ్ళాము. ట్యూస్డే రోజు కూడా చాలా జనాలు ఉన్నారు తెలుసా. స్కూల్ పిల్లలు చాలామంది పిక్నిక్ లాగా చాలా బాగా వచ్చిండ్రు. ఇందులో మాత్రం మనకి తీసుకెళ్ళడానికి ప్లాస్టిక్ వస్తువులు అస్సలు అలవ్ లేదు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అయితే అస్సలే అలవ్ లేదు. వాళ్ళు ఒక బ్యాగ్ ఇస్తారు, మనం కొనుక్కోవాలి ఒక క్లాత్ బ్యాగ్. ఆ బ్యాగ్లోనే తీసుకెళ్ళాలి. మనం కాలేజ్ బ్యాగ్స్ కూడా అస్సలు అలవ్ లేదు. నేను పట్టుకున్నా కదా, ఆ బ్యాగ్లోనే తీసుకోవాలి. ఇట్స్ అరౌండ్ 30-40 రూపీస్. ఎంట్రీ టికెట్ అడల్ట్స్కి 40 అనుకుంటా, 40-50 ఉండే. చాలా బాగుంది. అక్కడ అన్ని గూగుల్ పే అన్ని పేమెంట్స్ ఉన్నాయి. చిన్నపిల్లల్ని తీసుకెళ్తే మాత్రం వాళ్ళ కోసం స్ట్రాలర్ తీసుకెళ్ళండి. వాళ్ళని కూర్చొని దొబ్బుకెళ్ళడానికి. వాళ్ళని ఎత్తుకొని తిరగడం అంటే నడుములు ఇరిగిపోతాయి. ఇంకా వాళ్ళు ఇట్లా రన్నింగ్ చేస్తారు, ఆడుకుంటారు. చాలా బాగుంది. మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. మా పాప 2 ఇయర్స్ ఉంటుంది. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసింది. డీర్స్ని చూస్తుంది ఇక్కడ. ఈజీగా మనకి బాగా కనిపించినాయి అంటే డీర్సే. ఆ లయన్స్ మాత్రం పడుకునే ఉన్నాయి, అవి లేయట్లే లేవు అట్లా. ఇంకా అన్ని యానిమల్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. మేమే చూడలేకపోయాం అన్నీ. ఎలిఫెంట్స్ అయితే ఎంత క్లోజ్గా ఉన్నాయంటే మా పాపకి చాలా ఇష్టం. తర్వాత మేము సఫారీకి వెళ్ళాము. సఫారీ ఓన్లీ 100 రూపీస్ ఉంది, నాన్ ఏసీ. అందులో మాత్రం వైల్డ్ యానిమల్స్ చాలా మంచిగా కనిపించినాయి. టైగర్, లయన్, ఇంకా ఎలుగుబంటి, ఇంకా బైసన్ చూపించారు. క్రొకోడైల్ సెక్షన్, ఆక్వాటిక్ సెక్షన్కి వెళ్ళలేదు. ఇంకా మేము రెప్టైల్ సెక్షన్కి వెళ్ళలేదు. ఓన్లీ క్రొకోడైల్ చూసాము, ఇంకా సీ లయన్ చూసాము. అప్పటికే మేము చాలా అలసిపోయిండే. క్రొకోడైల్స్, టర్టల్స్ అయితే చాలా ఉన్నాయి. సీ లయన్ చూసాం లాస్ట్లో. అయితే మేము చూసింది సీ లయన్. మీరు మాత్రం ఎవరైనా ఇంకోటి చెప్పడం మర్చిపోయానండి, మండే రోజు జూ పార్క్కి హాలిడే ఉంటుంది.